అందరికీ నమస్కారం. ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో తులారాశి వారికి ఉగాది తర్వాత ఏ విధంగా ఉండబోతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. తులారాశిలో జన్మించిన ఆత్మీయ సోదరీమణులకు, జ్యోతిష్య అభిమానులకు స్వాగతం. ఈరోజు నేను మీ ముందుకు వచ్చింది సాధారణమైనటువంటి వార ఫలాలు చెప్పడానికి కాదు. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది మీ జీవితాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఒక కనిపించని శత్రువు గురించి. మీరు తులారాశి వారా, చిత్త, స్వాతి, విశాఖ నక్షత్రాల్లో పుట్టారా అయితే దయచేసి ఈ వీడియోని మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే చూడండి. మీ పక్కన మీ బంధువులు కానీ స్నేహితులు కానీ ఉంటే దయచేసి హెడ్ ఫోన్స్ కానీ పెట్టుకోండి. ఎందుకంటే ఈరోజు నేను చెప్పబోయే నిజాలు మీ రక్త సంబంధీకుల గుండెల్లో గుబులు పుట్టిస్తాయి. మీరు ఎందుకు బాగుపడటం లేదు? మీ చేతికి వచ్చిన డబ్బు ఎందుకు ఆవిరైపోతుంది? మీరు కోట్లు సంపాదించాల్సిన జాతకులే అయినా ఎందుకు అప్పుల పాలు అవుతున్నారు? దీనికి కారణం గ్రహాలు కాదు. దీనికి కారణం మీ జాతక దోషం కాదు. దీనికి ఏకైక కారణం నరఘోష. అవును, నరుడి ఏడుపుకి నల్లరాయి కూడా పగులుతుంది అని పెద్దలు ఊరికే అనలేదు. ఆ ఏడుపు, ఆ అసూయ, ఆ కుళ్ళు బయట వారిది కాదు, మీ ఇంట్లోనే మీ చుట్టూ తిరిగే మీ బంధువులదే. ఈ వీడియో చివరి వరకు చూడండి. మధ్యలో ఆపేస్తే మీ జీవితాంతం ఈ దరిద్రాన్ని మోయాల్సి వస్తుంది. చివర్లో నేను చెప్పబోయే ఆ ఉప్పు నిమ్మకాయ రహస్య పరిహారం మీ శత్రువుల నోర్లు మోయిస్తుంది. ముందుగా మన సనాతన ధర్మాన్ని, ఈ శక్తివంతమైన పరిహారాలను నమ్మేవారందరూ ఆ నరసింహస్వామి రక్షణ మీ కుటుంబంపై ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. మీరు తులారాశి వారైతే కామెంట్ బాక్స్లో గోవింద అని టైప్ చేసి ఓం నమో వెంకటేశ్వర స్వామి అని స్మరించుకోండి. కలియుగంలో నరఘోషను పోగొట్టే శక్తి ఆ గోవింద నామానికి మాత్రమే ఉంది. తులారాశి వారు శుక్రుని బిడ్డలకు సహజంగానే మీకు లగ్జరీ అంటే ఇష్టం, అందంగా ఉండటం ఇష్టం, నలుగురిలో రాయల్గా బ్రతకడం ఇష్టం. మీకు తెలివితేటలకు లోటు లేదు, వ్యాపార దక్షిణకు లోటు లేదు. కానీ మీ పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది? ఒకవైపు కోట్లు సంపాదించే యోగం మీ జాతకంలో కనిపిస్తుంది. మరొక వైపు చేతిలో చిల్లి గవ్వలేని పరిస్థితి వచ్చినట్టే వచ్చి అవకాశాలు చేజారిపోతున్నాయి. ఆరోగ్యం బాగున్నట్టే ఉండి సడన్గా హాస్పిటల్ పాలవుతున్నారు. ఇంట్లో భార్యాభర్తల మధ్య లేదా తల్లిదండ్రుల మధ్య కారణం లేని గొడవలు అనేవి, ప్రశాంతత అనేది లేకుండా పోయింది. మిత్రులారా, బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే ఒక మనిషి ఎదుగుతుంటాడో అప్పుడే శత్రువులు పుడతారు. కానీ ఈ తులారాశి వారి దురదృష్టం ఏంటంటే మీ శత్రువులు బయట ఎక్కడో లేరు. వారు మీతోనే ఉంటారు, మీతోనే నవ్వుతారు, మీ వెనకాలే గోతులు తవ్వుతారు. వారు మీ సొంత అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెళ్ళు కావచ్చు, లేదా మీ ఇంటి పక్కన ఉండే దగ్గరి బంధువులు కావచ్చు. వీడు ఇంత బాగా బ్రతికేస్తున్నాడే, వీడికి ఇల్లు ఎలా వచ్చింది, వీడి పిల్లలు ఇంత బాగా ఎలా చదువుతున్నారు అని వారి కళ్ళు మీ మీద పడ్డాయి. ఆ కళ్ళలో ఉన్న విషం మీ జీవితాన్ని సర్వనాశనం అనేది చేస్తుంది. అదేవిధంగా మీద బంధువులు ఏడుపులు ఉందని కాదు అని మీరు అడగవచ్చు. నేను కొన్ని లక్షణాలు చెబుతాను, ఇవి మీ జీవితంలో జరుగుతున్నాయో లేదో చూసుకోండి. కారణం లేని అలసట. మీరు ఉదయం నిద్ర లేవగానే ఏదో కొండను మోసినంత అలసటగా ఉంటుందా? ఒళ్ళంతా నొప్పులు, బద్ధకం, ఏ పని చేయబుద్ధి కాదు. ఇది నరఘోషం మొదటి లక్షణం. డబ్బు ఆవిరైపోవడం. మీ చేతికి ఒక పెద్ద మొత్తం డబ్బు రాగానే ఖచ్చితంగా ఇంట్లో ఎవరో ఒకరికి జబ్బు చేయటమో, లేదా ఏదో రిపేరు రావటమో, లేదో పోగొట్టుకోవడమో జరుగుతుందా? డబ్బు నిలవడం లేదా ఇంట్లో చికాకులు. మీరు మీ భార్యాభర్తలు చాలా అన్యోన్యంగా ఉంటారు, కానీ ఏదైనా ఫంక్షన్కి వెళ్ళి వచ్చాక లేదా బంధువులు మీ ఇంటికి వచ్చి వెళ్ళాక ఆ రాత్రి ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య గొడవ అనేది జరుగుతుందా? చిన్న విషయానికి పెద్ద యుద్ధం జరుగుతుందా? ఆహార విషం అవ్వడం. మీరు ఎంత మంచి భోజనం చేసినా కడుపులో మంట, అజీర్తి, గ్యాస్ సమస్యలు మిమ్మల్ని వేధిస్తున్నాయా? పిల్లల వైఫల్యం. మీ పిల్లలు బాగా చదివేవారే కానీ సడన్గా చదువులో వెనుకబడిపోవడం, మొండిగా తయారవ్వడం,
జరుగుతుందా? ఇవన్నీ జరుగుతుంటే మిత్రులారా, అనుమానం లేదు, మీ మీద భయంకరమైనటువంటి నరఘోష ఉంది. మీ బంధువుల చూపు అనేది మీ ఇంటి దీపాన్ని ఆర్పేయడానికి చూస్తుంది. అసలు ఈ తులారాశి వారు అంటేనే బంధువులకు ఎందుకంత కక్ష? దానికి జ్యోతిష్య కారణం ఉంది. ఈ తులారాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడు అంటేనే ఆకర్షణ, భోగం, ఐశ్వర్యం. తులారాశి వారు చింపిరి బట్టలు వేసుకున్న వారిలో ఒక రజక రాయల్ లుక్ అనేది ఉంటుంది. మీరు మాట్లాడే తీరు, మీరు నడిచే విధానం, మీ ఇంటిని మీరు అలంకరించుకునే విధానం, ఇవన్నీ చూసి పక్క వారికి అసూయ అనేది పుడుతుంది. ముఖ్యంగా మీ బంధువులు మీ ముఖం మీద నవ్వుతారు. అబ్బా, నువ్వు ఎంత అదృష్టవంతుడివిరా అని పొగుడుతారు. కానీ మనలో వీడికి ఇంత సీన్ ఎందుకు, వీడు నాశనం అయిపోతే బాగుండు అని శపిస్తారు. ఆ శాపం నేరుగా మీ ఔరాను దెబ్బతీస్తుంది. గుర్తుపెట్టుకోండి, మీరు కష్టపడి పైకి వస్తుంటే చప్పట్లు కొట్టే చేతులు తక్కువ, కాళ్ళు లాగే చేతులు ఎక్కువ. అందుకే తులారాశి వారు తమ విజయాలను, తమ లాభాలను ఎప్పుడూ రహస్యంగా ఉంచాలి. ఇంకొక విషయం, కొంతమంది బంధువులు నోటితో ఏమీ అనరు, కేవలం వారి కళ్ళతో చూసి నిట్టూరుస్తారు. అయ్యో మాకు లేదే, వీళ్ళకి అంతే, వీళ్ళకి ఉంది అనే ఒక్క నిట్టూర్పు చాలు మీ కోట లాంటి ఇంటిని కూల్ చేయడానికి. దీన్నే అగ్ని కన్నా భయంకరమైన నరఘోష అంటారు. ఈ ఘోష తగిలితే చేస్తున్న వ్యాపారం దివాలా తీస్తుంది, చేతిలో ఉన్న ఉద్యోగం ఊడిపోతుంది, ఎంత పెద్ద డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా తగ్గని రోగాలు వస్తాయి. మీరు గమనించండి, తులారాశి వారు ఎప్పుడైతే కొత్త కారు కొంటారో లేదా ఇల్లు కడతారో అప్పటి నుండే కష్టాలు అనేవి మొదలవుతాయి. ఎందుకంటే ఆ వస్తువులను చూసి 10 మంది ఏడ్చారు కాబట్టి. మరి దీనికి పరిష్కారం లేదా? మనం కోట్లు సంపాదించకూడదా? మన బంధువులకు భయపడి మనం బ్రతకడం మానేయాలా? అవసరం లేదు. మన ఋషులు, మన పూర్వీకులు ఇలాంటి నరఘోషను పటాపంచలు చేయడానికి కొన్ని అద్భుతమైనటువంటి తాంత్రిక పరిహారాలను చెప్పారు. ఇప్పుడు చెప్పబోయే పరిహారాలు మీ బంధువుల కళ్ళలో నిప్పులు పోస్తాయి. వారి ఏడుపు మీ మీద పని చేయకుండా తిరిగి వారికే తిరిగేలా చేస్తాయి. మొదటి పరిహారం, ఇది చాలా సులభం కానీ అత్యంత శక్తివంతమైనది. దీనికి కావలసింది కల్లు ఉప్పు, రాక్ సాల్ట్, సముద్రపు ఉప్పు. ఏం చేయాలి? ప్రతి మంగళవారం లేదా శుక్రవారం సాయంత్రం 6 గంటల తర్వాత మీ 2 చేతుల్లో గుప్పెడు కల్లు ఉప్పు తీసుకోండి. మీ ఇంటి మధ్యలో నిల్చోండి లేదా మీరు ఎక్కడైతే ఎక్కువ సమయం గడుపుతారో అక్కడ మీ 2 చేతులు పిడికిడిని బిగించి కళ్ళు మూసుకుని మీ ఇష్ట దైవాన్ని, నరసింహస్వామిని లేదా దుర్గాదేవిని తలుచుకోండి. నా మీద, నా కుటుంబం మీద, నా వ్యాపారం మీద ఏ నరుడి కన్ను పడిందో, ఏ బంధువు ఏడుపు తగిలిందో అది ఈ ఉప్పుతో పాటు కరిగిపోవాలి, అది తిరిగి వారికే వెళ్ళిపోవాలి అని గట్టిగా సంకల్పం చేసుకోండి. తర్వాత ఆ ఉప్పును మీ తల చుట్టూ 3 సార్లు సవ్య దిశలో, క్లాక్ వైజ్ 3 సార్లు అపసవ్య దిశలో తిప్పండి. ఆ ఉప్పును తీసుకెళ్ళి మీ ఇంటి బయట ఉన్న డ్రైనేజ్లో కానీ లేదా సింక్లో కానీ వేసి నీళ్లు పోసేయండి. జాగ్రత్తగా ఆ ఉప్పును ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో డస్ట్బిన్లో వేయకండి. అది నీటిలో కరిగిపోవాలి. అప్పుడే మీ సమస్య కూడా కరిగిపోతుంది. ఇది చేసిన మరుసటి రోజు నుండే మీ శరీరంలో ఒక కొత్త శక్తి అనేది మీరు గమనిస్తారు. ఇక రెండవ పరిహారం, ఇది మీ బంధువుల నోర్లు మూయించే ప్రయోగం. దీనికి కావలసింది ఒక నిమ్మకాయ మరియు లవంగాలు. ఏం చేయాలి? ఒక మచ్చలేని పసుపు రంగు నిమ్మకాయ తీసుకోండి. దాన్ని మీద మీకు అనుమానం ఉన్న బంధువుల పేర్లు రాయాల్సిన అవసరం లేదు. కేవలం నా శత్రువు అనే మనసులో అనుకోండి. ఆ నిమ్మకాయకు 4 దిక్కుల నుండి 4 లవంగాలను గుచ్చండి. ఆ నిమ్మకాయను మీ ఇంటి ప్రధాన ద్వారం వెనుక వైపు ఎవరికీ కనిపించకుండా ఒక మూలన పెట్టండి. ప్రతి శనివారం ఈ నిమ్మకాయను మారుస్తూ ఉండండి. పాత నిమ్మకాయను తీసుకెళ్ళి ఎవ్వరూ తొక్కని చోట లేదా చెత్తబుట్టలో వేయండి. ఇలా 7 శనివారాలు చేస్తే మిమ్మల్ని చూసి ఏడ్చే బంధువులు కూడా తమ సొంత సమస్యల్లో ఇరుక్కుంటారు. వారికి మీ గురించి ఆలోచించే తీరిక ఉండదు. మీ జోలికి రావడం మానేస్తారు. మీ మీద పడిన దిష్టి పూర్తిగా తొలగిపోతుంది. ఇప్పుడు మీరు
కోట్లు సంపాదించడానికి అడ్డుగా ఉన్న ఆటంకాన్ని తొలగించే బ్రహ్మాస్త్రం లాంటి పరిహారం అనేది చెబుతాను. ఇది ఎవరికీ చెప్పకండి, ఒంటరిగా చేయండి. ఈ తులారాశి వారికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగాలంటే పచ్చకర్పూరం మరియు యాలకులు, ఒక చిన్న పచ్చని వస్త్రం, గ్రీన్ క్లాత్ తీసుకోండి. అందులో కొంచెం పచ్చకర్పూరం, 2 యాలకులు, ఒక వెండి నాణ్యం లేదా ₹1 కాయిన్ పెట్టండి. దాన్ని మూట కట్టి మీ పర్సులో కానీ లేదా మీ వ్యాపార స్థలంలో కానీ క్యాష్ బాక్స్లో కానీ పెట్టండి. శుక్రుడికి ఇష్టమైన ఈ వస్తువులు మీ దగ్గర ఉంటే ఏ నరఘోష మీ దరిదాపుల్లో కూడా రాదు. డబ్బు అయస్కాంతంలా మీ వైపు ఆకర్షించబడుతుంది. అప్పుల బాధలు తీరిపోతాయి. బంధువులు మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోయేలా మీరు ఎదుగుతారు. అదేవిధంగా ఈ తులారాశి సోదరులారు, సోదరీమణులారా, భయపడకండి. నరఘోష ఎంత భయంకరమైనదైనా దైవశక్తి ముందు అది తల వంచాల్సిందే. మీరు ధర్మంగా బ్రతుకుతున్నారు, న్యాయంగా కష్టపడుతున్నారు. మీ కష్టం వృధా పోదు. ఈ రోజు నుండి ఎవరైనా మిమ్మల్ని పొగిడితే వెంటనే మనసులో ఓం నమో వెంకటేశాయ అనుకోండి. ఎవరైనా మిమ్మల్ని చూసి అసూయపడితే ఆ నరసింహస్వామి చూసుకుంటాడు అని వదిలేయండి. మీ జాతకంలో రాజయోగం ఉంది, దాన్ని ఎవ్వరూ ఆపలేరు. కేవలం ఈ చిన్న చిన్న పరిహారాలు అనేవి పాటించండి. మీ జీవితంలో ఎలా మారుతుందో మీరే చూస్తారు. మీకు ఈ వీడియో నచ్చిందా? మీ జీవితంలో కూడా ఇలాంటి బంధువులు ఉన్నారా? ఉంటే వారి పేరు చెప్పకుండా కేవలం ఎస్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ తులారాశి మిత్రులకు మాత్రమే షేర్ చేయండి. శత్రువులకు షేర్ చేయకండి, వారు ఈ రెమెడీస్ తెలుసుకుంటారు. మరిన్ని అద్భుతమైన జ్యోతిష్య రహస్యాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మీ కుటుంబం చల్లగా ఉండాలని, మీ శత్రువులు మిత్రులుగా మారాలని కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.